హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేస్ ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం రీజనింగ్ సెక్షన్ నుంచి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విల్ డిస్కస్, దట్ ఈస్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఫజిల్స్. సో ఎప్పుడైతే మనం బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నామో, ఎలాంటి బ్యాంక్ ఎగ్జామ్ అయినా అది ఐబిపిఎస్ పిఓ అండ్ ఐబిపిఎస్ క్లర్క్, even if you are writing IBPS, RRB exams or SBI PO and clerk, or even if you are writing RBI grade B and officer assistants also, for all these exams, reasoning section, in that reasoning section, seating arrangements puzzles is one of the important topic. Why this is more important means, in reasoning section we'll get more questions only from seating arrangements. Nearly 50 to 60% of questions we'll get only from seating elements and puzzles. That's why seating elements puzzles చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ సో మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఏంటి ఫీల్ అవుతారంటే, సీటింగ్ ఎలిమెంట్స్ పజిల్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది, సో ఈ ప్రాబ్లమ్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్ అనేది చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో సీటింగ్ ఎలిమెంట్స్ ఎలా తక్కువ టైంలో చేయాలి, లేదంటే దానికి ఉండాల్సిన టెక్నిక్స్ ఏంటి, వాటికి కావాల్సిన అప్రోచ్ ఏంటి అనేది విల్ డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. సో ఎప్పుడైతే సీటింగ్ ఎలిమెంట్స్ ఫజిల్స్ తక్కువ టైంలో చేయాలనుకుంటారో, ఓవరాల్ గా రీజనింగ్ సెక్షన్ ఆర్ ఓవరాల్ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ యాక్యురసీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దీస్ 3 points ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ రైటింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్. సో పర్టికులర్ గా సీటింగ్ ఎలిమెంట్ ఫజిల్స్ లో కూడా టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, స్పీడ్ చాలా చాలా ఇంపార్టెంట్, యాక్యురసీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ అన్నింటినీ మనం మేనేజ్ చేయాలంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అండ్ అప్రోచెస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ క్లాస్. టెక్నిక్స్ అండ్ we have some approaches. So these techniques and approaches for different seating elements, different puzzles, I'll explain in this class. So we'll see what important techniques are there. So what approaches we have to follow to answer these seating elements and puzzles in less time. So whenever you are talking about generally seating arrangements and puzzles, so what type of questions we are getting generally in a seating arrangements? So we are getting regularly linear arrangements, circular arrangements, and square arrangements, and we are getting two parallel row arrangements. These 4 models are very very important and repeated. So if you observe any bank exams, compulsory we are getting basically these 4 model questions only regularly. So that's why ఈ 4 models ని ఎలా సాల్వ్ చేయాలి, వీటికి సంబంధించిన టెక్నిక్స్ ఏంటి, వీటికి సంబంధించిన అప్రోచెస్ ఏంటి, అది మన ఈ వీడియో క్లియర్ గా, అంటే ప్రతి పాయింట్ ని స్టెప్ బై స్టెప్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ది రెగ్యులర్ ఇంపార్టెంట్ మోడల్స్. సమ్ టైమ్స్ ఇన్ మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్, సమ్ టైమ్స్ ఇన్ పిఓ లెవెల్ ఎగ్జామ్స్ దే కెన్ గివ్ మోర్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆల్సో. అవి కూడా మనం ఫ్యూచర్ క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫజిల్స్ లో మనకి బేసిక్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ వస్తుంటాయి, అండ్ ఫ్లోర్ బేస్డ్ ఫజిల్స్ and box puzzles. Another one is we can take as a scheduled puzzles. The scheduled puzzles you can take as different things, that is day based, date based, month based, and sometimes we are getting year based also. So ila different models, ee 4 models puzzles lo again chala chala important. So basic arrangements nunchi floor based, box puzzles, schedule puzzles. సో ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ లో 4 టైప్స్ అండ్ పజిల్స్ లో 4 టైప్స్, ఈ ఒకటే ఇంపార్టెంట్ కాదు, వీటితో పాటు మనకు మెయిన్స్ లో కానీ పిఓ లెవెల్స్ లో ఎగ్జామ్స్ లో ఇంకా వేరే న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అండ్ హై లెవెల్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. బట్ ఈ బేసిక్ ఈ ఫస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసేది అంటే బేసిక్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ బేసిక్ పజిల్స్ కి వాట్ టెక్నిక్స్ వి విల్ యూజ్, what techniques we will use and what approach we will follow for different models. These techniques and approach I'll give complete clarity. మీరు ఈ బేసిక్ పాయింట్స్ లో క్లియర్ గా ఉంటే ఎలాంటి డిఫికల్ట్ క్వశ్చన్ అయినా
హై లెవెల్ క్వశ్చన్ అయినా న్యూ ప్యాటర్న్ క్వశ్చన్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. దాట్స్ వై సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ బేసిక్ మోడల్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ బేసిక్ మోడల్ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, విల్ సీ దట్ పాయింట్. సో ఈ టోటల్ టైప్స్ లో నేను చెప్పిన సీటింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫజిల్స్ లో చెప్పిన టైప్స్ లో జనరల్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ సీటింగ్ ఎలిమెంట్ ఫజిల్ క్వశ్చన్ ప్యాటర్న్, ఎగ్జామినర్ జనరల్ గా ఒక పారాగ్రాఫ్ ఇవ్వచ్చు, లేదంటే సమ్ టైమ్స్ యూ విల్ గెట్ మల్టిపుల్ పారాగ్రాఫ్స్, 2 పారాగ్రాఫ్స్ ఇవ్వచ్చు. బట్ ఏంటి ఇంపార్టెంట్, ఈ మొత్తం డేటాలో either it is single paragraph or multiple paragraphs. So what we can do here, ఇచ్చిన క్వశ్చన్ ని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే నో నీడ్ టు రీడ్ మల్టిపుల్ టైమ్స్, యు హావ్ రీడ్ ఓన్లీ వన్స్. రీడ్ ఓన్లీ వన్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ చదవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్ లో. సో టైం మేనేజ్ చేయాలన్నా, స్పీడ్ గా క్వశ్చన్లు కంప్లీట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ IBPS RRB 40 క్వశ్చన్స్ రీజనింగ్ లో ఉంటే 40 out of 40 కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు ఇఫ్ యు హావ్ గుడ్ ప్రాక్టీస్. బట్ హౌ మచ్ టైం యు ఆర్ టేకింగ్? సో వీ కెన్ కంప్లీట్ 18 to 20 minutes వెరీ ఈజీలీ వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో 20 minutes లో చేయాలంటే మనకు అంత మంచి ప్రాక్టీస్ ఉండాలి అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో వీ కెనాట్ రీడ్ ఎనీ క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్. సిమిలర్లీ ఇంకా పర్టికులర్ గా ఫజిల్స్, సీటింగ్ ఎలిమెంట్స్ ఫస్ట్ టైం చదివినప్పుడే ప్రతి పాయింట్ నీట్ గా నోట్ చేసుకోవాలి రఫ్ షీట్స్ లో. అది ఎలా నోట్ చేసుకోవాలనేది కూడా టైప్ ఆఫ్ ఫజిల్ ని బట్టి చేంజ్ అవుతుంటుంది, అది కూడా మనం చూద్దాం. బట్ ఇది ఫస్ట్ ఇంపార్టెంట్, వీ కెనాట్ రీడ్ మల్టిపుల్ టైమ్స్. దెన్ దిస్ టోటల్ డేటా we can divide into 2 parts. One is primary data, another one is secondary data. Why is necessary to divide this primary and secondary data? So what is the necessity? Just simple, ఈ మొత్తం డేటాని కొన్ని పాయింట్స్ మాత్రమే రఫ్ షీట్ లో నోట్ చేసుకోవాలి, కొన్ని పాయింట్స్ నో నీడ్ టు నోట్ డౌన్. అంటే ఆ క్లారిటీ కోసం ప్రైమరీ డేటా, సెకండరీ డేటా ఇస్ ఇంపార్టెంట్. అనదర్ అడ్వాంటేజ్, జస్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ సెకండరీ డేటా, ఈ సెకండరీ డేటా నుంచి మనం ఏమేమి ఐడెంటిఫై చేయవచ్చు. సెకండరీ డేటా నుంచి టైప్ ఆఫ్ ఫజిల్ ఆర్ సీటింగ్ ఎలిమెంట్ ఏంటనే తెలుస్తుంది. అంటే ఇంతకుముందు నేను లిస్ట్ అవుట్ చేసిన టైప్స్ ఏం టైప్ అది. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ ఒక అప్రోచ్ ఉంటుంది. If it is a scheduled fuzzy, we have different approach. If it is a linear, if it is a 2 parallel row, so itla different approaches ఉంటాయి. సో ఆ క్లారిటీ కోసం మనకు సెకండరీ డేటా నుంచి ఇది టైప్ ఆఫ్ ఫజిల్ ఏంటనే తెలుస్తుంది. ఇదే సెకండరీ డేటా నుంచి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, సో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇచ్చిన ఫజిల్స్ లో, ఇచ్చిన డేటాలో, అది మనకు ఐడెంటిఫై అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ ని యూజ్ చేసి మనకు వచ్చిన ఫజిల్స్ టోటల్ 4-5 ఫజిల్స్ వచ్చుంటే ఆ 4-5 ఫజిల్స్ లో విచ్ ఫజిల్ ఆర్ విచ్ సీటింగ్ ఎలిమెంట్ యూ హావ్ టు అటెంప్ట్ ఫస్ట్, ఆ క్లారిటీ మనకు వస్తుంది. అంటే టైప్ ఆఫ్ ఫజిల్ అండ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ నుంచి మనం బెస్ట్ ఫజిల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ లో. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా సెకండరీ డేటాని రఫ్ షీట్ లో నోట్ చేసుకోవద్దు. No need to note down secondary data. But where we can find this secondary data? మనకు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి, ఈ సెకండరీ డేటా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ప్రైమరీ డేటా ఉంటుంది. సో మనం దానికోసం వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇచ్చిన డేటాలో స్టార్టింగ్ లైన్స్ ఆఫ్ ది క్వశ్చన్ ఆర్ స్టార్టింగ్ లైన్స్ ఆఫ్ ది ఫజిల్ ఆర్ సీటింగ్ ఎలిమెంట్ ఆర్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఫజిల్ ఆర్ సీటింగ్ ఎలిమెంట్ జనరల్ గా సెకండరీ డేటా ఉంటుంది. అంటే ఇంట్రడక్షన్ ఆర్ బేసిక్ డేటా ఆఫ్ ద ఫజిల్ ఏముంటుంది ఆ బేసిక్ డేటాలో. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, 8 members are sitting in a circular table. All 8 members are facing inside. All 8 members likes different books. ఇక్కడ ఈ డేటాను అబ్జర్వ్ చేస్తే how many members are there? 8 members. How they are sitting and where they are sitting? All the 8 members are sitting circular arrangement. అంటే వాళ్ళందరూ సర్క్యులర్ అరేంజ్మెంట్ లో కూర్చొని ఉన్నారు, అందరూ సెంటర్ ఫేసింగ్ చేసినారు. అంటే వాట్ టైప్ ఆఫ్ ఫజిల్, రైట్, సర్క్యులర్ అరేంజ్మెంట్ అని తెలుస్తుంది. అదే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే పర్సన్ నేమ్ 1 వేరియబుల్, బుక్ నేమ్ 1 వేరియబుల్. ఇఫ్ యూ హ్యావ్ అనదర్ నేమ్, దే లైక్ డిఫరెంట్ స్వీట్స్, స్వీట్ నేమ్ ఈజ్ అనదర్ వేరియబుల్. దే లైక్ డిఫరెంట్ కలర్స్, కలర్ నేమ్ ఈజ్ 1 more వేరియబుల్. ఇలా వేరియబుల్స్ చేంజ్ అవుతున్న కొద్దీ, అంటే వేరియబుల్స్ ఇంక్రీజ్ అవుతుంటే టైం టేకింగ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. అలా తక్కువ వేరియబుల్స్ ఉంటే చాలా సింపుల్ గా అయిపోవచ్చు, ఎక్కువ వేరియబుల్స్ ఉంటే ఇట్ మే టేక్ మోర్ టైం. అలా ఐడెంటిఫై చేయాలి. దెన్ ఏ డేటా ఇచ్చినా కూడా సెకండరీ డేటా నుంచి ఏ పాయింట్ కూడా మనం రఫ్ షీట్ లో నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ ఇఫ్ యూ గో టు ది ప్రైమరీ డేటా, ఇంకా ఈ సెకండరీ డేటా కాకుండా రిమైనింగ్ మొత్తం డేటాని మనం ప్రైమరీ డేటాగా కన్సిడర్ చేయడం. ఈ ప్రైమరీ డేటాలో మనకు వచ్చే
పాయింట్స్ ఏముంటాయంటే జనరల్ గా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కంప్లీట్ ద అరేంజ్మెంట్. సో మనం అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేయాలంటే ఈ ప్రైమరీ డేటా అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండు ఇంపార్టెంట్. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అన్ని నోట్ చేసుకోవాలి. బట్ చాలా మంది ఆస్పిరెంట్ ఏం చేస్తుంటారు, బ్లైండ్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి పాయింట్ ను రఫ్ షీట్ లో నోట్ చేసుకుంటారు. సో అది వేస్ట్ ఆఫ్ టైం. సో try to avoid that. So what you have to note down, only primary data you have to note down, no need to note down secondary data. So ఇదే పాయింట్స్ ని యూజ్ చేసి మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఈ టెక్నిక్స్ ని ఇదే ఎలాంటి అప్రోచ్ ని అప్లై చేస్తాం డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ లో. సో కొన్ని క్వశ్చన్స్ ఈ క్లాస్ లో మనం చూద్దాం. సో I'll take first question here. సో ఈ టెక్నిక్స్ ని యూజ్ చేసి ఈ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో సో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. రైట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 to 5. సో ఈ క్వశ్చన్ నెంబర్ 1 to 5 లో ఏముంది మనకు డేటా, వాట్ టైప్ ఆఫ్ పజిల్ విల్ సీ. సో సమ్ నేమ్స్ ఆర్ దేర్, 8 ఫ్రెండ్స్, ఏ నుంచి హెచ్ వరకు నేమ్స్ ఇచ్చారు, 8 ఫ్రెండ్స్. నో నీడ్ టు నోట్ డౌన్ దట్ నేమ్స్ ఇన్ యువర్ రఫ్ షీట్స్. అండ్ సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్. ఏమంటున్నాడు ఇక్కడ, ఆ 8 మెంబర్స్ సర్క్యులర్ టేబుల్ లో కూర్చొని ఉన్నారని చెప్తున్నాడు. నాట్ నెససరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఏమంటున్నాడు ఇక్కడ, కొంతమంది ఇన్సైడ్ ఫేసింగ్ ఉన్నారు, కొంతమంది అవుట్ సైడ్ ఫేసింగ్ ఉన్నారు ఆ 8 మెంబర్స్ లో. బట్ ఎంతమంది ఇన్సైడ్ ఎంతమంది అవుట్ సైడ్ వీ డోంట్ నో ఎనీ డేటా. బట్ ఎవరు ఇన్సైడ్ ఎవరు అవుట్ సైడ్ ఫేసింగ్ అనేది కూడా తెలియదు. సో తెలియకుండా నో ప్రాబ్లం, వీ కెన్ కంప్లీట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది బేసిక్ డేటా ఆర్ సెకండరీ డేటా. ఈ సెకండరీ డేటా నుంచి మనకి ఏమర్థమైంది, యాజ్ ఎ టోల్డ్, సెకండరీ డేటా నుంచి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఏంటి, టైప్ ఆఫ్ ఫజిల్ ఏంటి, హౌ మెనీ వేరియబుల్స్ ఆర్, అవన్నీ మనం ఐడెంటిఫై చేయలేదు. వాట్ టైప్ ఆఫ్ ఫజిల్, సర్క్యులర్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్, 8, హౌ దే ఆర్ సిట్టింగ్, సమ్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ సెంటర్, సమ్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఇవే పాయింట్స్ ని యూజ్ చేసి రిమైనింగ్ ప్రైమరీ డేటా యూజ్ చేసి సో క్వశ్చన్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. సో సర్క్యులర్ అరేంజ్మెంట్స్ కు బేసిక్ గా ఫస్ట్ సర్కిల్ తీసుకోవాలి. సో ఇక్కడ సర్కిల్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఇక్కడ జనరల్ గా ఈ క్వశ్చన్ లో సమ్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అండ్ సమ్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని చెప్పాడు కాబట్టి సో డెఫినెట్ గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విల్ గెట్ మల్టిపుల్ పాసిబిలిటీస్. ఇక్కడ 2 పాసిబిలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ టేకింగ్ 2 పాసిబుల్ డయాగ్రామ్స్ parallelly. Clear? Right. So using this we'll complete the entire arrangement. Now see, ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. ఆ 8 మెంబర్ పొజిషన్స్ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. సో 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఇలా తీసుకోండి, 8 పొజిషన్స్, టోటల్ 8. సో డైరెక్షన్స్ అనేది క్లారిటీ లేదు. సమ్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో నో నీడ్ టు మెన్షన్ దట్. ఇది డైరెక్ట్ పొజిషన్స్ ఆఫ్ 8 persons. Then we'll complete the complete arrangements. Now what is the first point? A sits third to the right of H. ఇప్పుడు H సెంటర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఫేసింగ్ తెలియదు కాబట్టి వీఆర్ టేకింగ్ 2 పాసిబిలిటీస్. ఫస్ట్ డయాగ్రామ్ లో H ఇక్కడ తీసుకుంటున్నాను, సెకండ్ డయాగ్రామ్ లో కూడా H తీసుకుందాం. బట్ ఒక అరేంజ్మెంట్ లో ఒక పాసిబిలిటీలో సెంటర్ ఫేసింగ్, అనదర్ పాసిబిలిటీ వీఆర్ టేకింగ్ అవుట్ సైడ్ ఫేసింగ్. సో సెంటర్ ఫేసింగ్ దాంట్లో A sets third to the right of H. రైట్ సైడ్ అంటే ఈ డైరెక్షన్ లో కదా, 1 2 3. దిస్ ఇస్ A. ఇక్కడ రైట్ సైడ్ అంటే 1 2 3. దిస్ ఇస్ A. ఫస్ట్ పాయింట్ కంప్లీటెడ్. దెన్ దేర్ ఈస్ 2 people sit between H and B. H కి B కి మధ్యలో 2 people ఉన్నారని చెప్తున్నాడు. ఇక్కడ H ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ లో చూస్తే 2 persons తర్వాత A ఆల్రెడీ ఉంది కాబట్టి మనం B తీసుకోలేము. సో ఓన్లీ B ఇక్కడ వస్తుంది, ఎందుకంటే 2 people between H and B. ఇక్కడ కూడా అదే సేమ్ పాయింట్ ఇక్కడ అప్లై చేస్తే B ఇక్కడ వస్తుంది. ఈ పాయింట్ అయిపోయింది. C sits second to the left of B with respect to B. B నుంచి చూస్తే ఏముండాలి, C సెకండ్ లెఫ్ట్ లో ఉండాలి. ఇన్ కేస్ B సెంటర్ ఫేసింగ్ అయితే లెఫ్ట్ సైడ్ ఈ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి సెకండ్ లెఫ్ట్ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు C, ఎందుకంటే ఆల్రెడీ A ఉంది కాబట్టి. సో యు విల్ గెట్ ఓన్లీ C హియర్. అప్పుడు B డైరెక్షన్ అవుట్ సైడ్, అవుట్ సైడ్ అయినప్పుడు సెకండ్ లెఫ్ట్ అంటే 1 2 కాబట్టి ఇలా వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా B సెంటర్ ఫేసింగ్ అయితేనే ఇక్కడ C సెకండ్ లెఫ్ట్ వస్తుంది, ఎందుకంటే అవుట్ సైడ్ ఫేసింగ్ సెకండ్ లెఫ్ట్ ఇక్కడ పాసిబుల్ కాదు కాబట్టి. నెక్స్ట్ పాయింట్, there is 3 people sits between B and E. 3 people sits between B and E అంటే B ఆల్రెడీ ఇక్కడ ఉంది, 1 2 3. E ఇక్కడే వస్తుంది.
అది రైట్ సైడ్ కౌంట్ చేసినా లెఫ్ట్ సైడ్ కౌంట్ చేసినా 3 పీపుల్ రావాలంటే 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఆపోజిట్ గానే వస్తాయి. ఇది ఈ, ఇక్కడ కూడా బి అండ్ ఈ ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ డి ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. డి ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. కంటిన్యూషన్ హూ ఈజ్ మీన్స్ ఎఫ్, హూ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ఎఫ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. ఏ ఇక్కడ ఉంది కదా, సో ఏ పక్కల ఎఫ్ రావద్దు, ఇక్కడ ఎఫ్ రావద్దు, నెగిటివ్ పాయింట్ అయినా రాసుకోవాలి. ఎఫ్ ఇక్కడ రావద్దు, సో ఎఫ్ ఇక్కడ రావద్దు, ఈ డయాగ్రామ్ లో ఎఫ్ ఇక్కడ రావద్దు. ఎఫ్ ఈ రెండు ప్లేసెస్ లో రానప్పుడు దేర్ ఈస్ ఓన్లీ వన్ ఛాన్స్ ఎఫ్ ఈస్ హియర్, దేర్ ఈస్ నో అదర్ పాసిబిలిటీ. సో ఇప్పుడు ఇది యూజ్ చేయండి. డి సెట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, అంటే ఎఫ్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇంకా సెకండ్ లెఫ్ట్ ఎక్కడ రావాలి, ఈ ప్లేస్ అయినా ఈ ప్లేస్ అయినా. ఈ ప్లేస్ లో ఆల్రెడీ హెచ్ ఉంది కాబట్టి వీ కెనాట్ టేక్ డి, ఇది డి అవుతుంది. సెకండ్ లెఫ్ట్ రావాలంటే ఎఫ్ సెంటర్ ఫేసింగ్ ఉండాలి, రైట్. ఇక్కడ కూడా ఎఫ్ ఈ 2 ప్లేసెస్ లో రావట్లేదు, ఎఫ్ ఈస్ హియర్, సో డి షుడ్ బి హియర్. దెన్ ఇది సెకండ్ లెఫ్ట్ కావాలి అంటే ఏం కావాలి, సెంటర్ ఫేసింగ్ ఉంటే వస్తుందా, ఓన్లీ అవుట్ సైడ్ ఫేసింగ్, ఓన్లీ outside facing. If you take, you will get second left, outside 1 2, second left is D. Next point, immediate neighbors of H. ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ ఒక్క పొజిషన్ తప్ప మిగతా అన్ని ఫిల్ అయిపోయినాయి. అంటే ఉన్న 8 పర్సన్స్ లో 7 పొజిషన్స్ ఫిల్ అయినాయి కాబట్టి ఇంకా వేరే పర్సన్ ఏమేంటి, జీ ఒక్కటి రాలే, జీ ఇక్కడ ఫిల్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ డైరెక్షన్స్ మీద ఫోకస్ చేద్దాం. ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ హెచ్. సో హెచ్ పక్కల ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా హెచ్ లాగే ఫేస్ ఉండాలి అంటే సెంటర్ సెంటర్, ఇక్కడ ఇది అవుట్ ఉంది కాబట్టి ఇవి రెండు కూడా అవుట్ సైడ్ ఫేసింగ్ రావాలి. నెక్స్ట్ ఎఫ్ సెట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ. ఎఫ్ సెట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ, హూ ఈజ్ మీన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ. ఫేసెస్ సెంటర్ అంటే ఏ ఫేసింగ్ సెంటర్, ఏ ఎక్కడున్నా ఏ ఫేసింగ్ సెంటర్. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నాం. ఎఫ్ సెట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏ కి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3, ఎఫ్ అయితే లేదు కాబట్టి ఇది ఎలిమినేటెడ్. ఇఫ్ యూ టేక్ హియర్ ఎఫ్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏ నుంచి 1 2 3 థర్డ్ లెఫ్ట్. సో సెకండ్ అరేంజ్మెంట్ ఈస్ ద ఫైనల్ రైట్ ఆన్సర్. ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ అపోజిట్ డైరెక్షన్ అంటే ఏ సెంటర్ కాబట్టి జి అండ్ డి ఆర్ అపోజిట్. దిస్ ఇస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సో వన్స్ యు ఆర్ గెటింగ్ ద ఫైనల్ అరేంజ్మెంట్, సో వచ్చిన క్వశ్చన్లను చేయడం చాలా చాలా సింపుల్. సో 5 క్వశ్చన్స్ ఉంటే మాక్సిమం 10-15 సెకండ్స్ లో వీ కెన్ కంప్లీట్ ఆల్ ది 5 క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఎఫ్ 1 2 3, ఈ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. వెరీ సింపుల్. హూ ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్. ఈ ఆప్షన్స్ లో ఎవరు ఇన్సైడ్, ఏడి ఉంది, ఏ సెంటర్ అండ్ డి అవుట్ సైడ్, సో రాంగ్. AGH, G is again outside, is wrong. Next, if you observe option C, A is inside, B is also inside, definitely option is C. Simple. But general ga seating elements puzzles lo only difficult task is arrangement. So once manaku arrangement complete aithe elanti ichina questions aina kinda 5 questions ni manaku 10-15 seconds lo complete cheyochu. Now remaining questions చూద్దాం ఎలా కంప్లీట్ చేయాలో. Now next third question, who sits opposite to H? Opposite to H is a D. D is the right answer, option B. Next fourth question, how many people are sitting between C and B? Between C and B when counted from left of C. Left side of C is only in this direction. So between C and B, when you are counting left side, only one person, that is F. So 1 is the answer. The last question based on this data, who is sitting exactly between D and C? Between D and C when counted from right of D. D is here, right side is this side. So between D and C, how many members are there? 2. That is B and F. Option D is the answer. ఇది నేను ఏమైతే టెక్నిక్స్ కానీ అప్రోచ్ చెప్పానో ఇలా సర్క్యులర్ అరేంజ్మెంట్ అయితే ఇలా సాల్వ్ చేయాలి. సో వేరే క్వశ్చన్లు అయినా కూడా వేరే డిఫరెంట్ మోడల్స్ అయినా కూడా సీటింగ్ ఎలిమెంట్ పజిల్స్ లో సేమ్ టెక్నిక్ సేమ్ అప్రోచ్ వీల్ ఫాలో. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 6 to 10 యూ కెన్ సీ హియర్. ఈ క్వశ్చన్ ఏంటి, ఏం డేటా ఉంది, ఎలా సింపుల్ గా కంప్లీట్ చేయొచ్చో చూద్దాం. 12 people are sitting in 2 parallel rows. How many members? Total 12 members.
రైట్. 2 parallel rows are there. 2 parallel rows. ఇంతకుముందు చెప్పిన సర్క్యులర్ లో ఫస్ట్ సర్కిల్ డయాగ్రామ్ తీసుకొని చేసాము, అది బేసిక్ అప్రోచ్. అదే లీనియర్ అరేంజ్మెంట్ చేసిన 2 parallel rows అరేంజ్మెంట్ చేసిన ఇనిషియల్ గానే డయాగ్రామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డిపెండ్స్ ఆన్ డేటా రిక్వైర్మెంట్ బట్టి డయాగ్రామ్ తీసుకొని చేద్దాం, చూద్దాం. సో కంటైనింగ్ 6 people in each row, right? So that there is a equal distance between addition. జనరల్ ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే టోటల్ 12 members, ప్రతి రో లో 6 members ఉండాలి, వాళ్ళు ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉండాలి, ఈక్వల్ డిస్టెన్స్. ఈ డయాగ్రామ్ ఇనిషియల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. సో ఇంకా ఏం డేటా ఉంది, ఇక్కడ 2 paragraphs ఉన్నాయి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా సెకండరీ డేటా ఆర్ బేసిక్ డేటా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రైమరీ డేటా. ఈ సెకండరీ డేటాలో ఇంకేముంది ఎక్స్ట్రా, రో 1 సమ్ నేమ్స్ ఆర్ దేర్. రో 1 లో ఏం నేమ్స్ ఉన్నాయి ఇక్కడ, P, Q, R, S, T and U seated and all of them are facing south. South facing అంటే ఈ డైరెక్షన్ లో ఉండాలి. నెక్స్ట్ A, B, C, D, E and F వీళ్ళందరూ నార్త్ ఫేసింగ్ ఆబ్వియస్ గా, రైట్. ఇక్కడ నార్త్ ఫేసింగ్, ఇది బేసిక్ డేటా. therefore in the given seating arrangement each member seated in a row faces another member. ఇలా నేను చెప్పినట్టుగా. సో అందరూ ఆపోజిట్ గా ఉంటారు, ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటారు, బట్ డయాగ్రామ్ అవసరం లేదు. ఇనిషియల్ గా ఏం అవసరం, ఎవరు ఏ రోలో కూర్చున్నారు, వాళ్ళ ఫేసింగ్ ఏంటి, నార్తా సౌతా, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ ఆ పాయింట్స్ ఇక్కడ రాసుకోవడం జరిగింది. సో ఇది మాత్రమే నోట్ చేసుకోవాలి రఫ్ షీట్ లో. తర్వాత ప్రైమరీ డేటాని యూజ్ చేసి క్వశ్చన్ ఎలా సింపుల్ వేలో కంప్లీట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, P faces D అంటే P అండ్ D ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇచ్చిన డయాగ్రామ్ లో P, D ఇద్దరు ఆపోజిట్ గా ఉండాలి. సో ఐఎమ్ నాట్ టేకింగ్ టోటల్ 12 ప్లేసెస్ 2 parallel ఏం తీసుకోవట్లేదు, జస్ట్ అకార్డింగ్ టు ది గివెన్ డేటా యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటున్నాం ఫస్ట్. నెక్స్ట్ పాయింట్, U does not faces A. ఏమంటున్నాడు, A ఇట్ సైడ్ రోలో ఉంటే A కి ఆపోజిట్ లో we cannot take U ఆపోజిట్ పొజిషన్. క్లియర్. U does not faces A. Who sits అంటే A, we are talking about A. A sits left to E but not immediate left. This is also important. A sits left to E అంటే ఈ ABCD వీళ్ళందరూ నార్త్ ఫేసింగ్ లో ఉన్నారు. నార్త్ ఫేసింగ్ లో ఉన్నప్పుడు జనరల్ గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది, కాబట్టి ఏమంటారు ఇక్కడ, A sits left to E అంటే ఏ ఈ డైరెక్షన్ లో ఉండాలి E కి, బట్ నాట్ ఇమీడియట్ లెఫ్ట్ అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎక్కడైనా ఉండొచ్చు. సో దాట్స్ వై యూ కెన్ మెన్షన్ లైక్ దిస్, బట్ సైడ్ లో రాసి పెట్టుకోవాలి ప్రతి పాయింట్ ను. నేను ఆల్రెడీ చెప్పాను ఎలా నోట్ చేసుకోవాలని. నెక్స్ట్ పాయింట్, R sits at one of the end and diagonally opposite to B. If you observe this point, this is very very important. సో ఎందుకంటే ఇచ్చిన డేటాలో ఎక్కడి నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఫైనల్ అరేంజ్మెంట్ ఈజీగా వస్తుంది. ఎందుకు ఒకసారి చూద్దాం. ఆర్ సిట్ వన్ ఆఫ్ ది ఎండ్ అంటే ఇదర్ లెఫ్ట్ హ్యాండ్ ఉండొచ్చు, రైట్ హ్యాండ్ ఉండొచ్చు, బట్ నేను 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఆ 2 పాసిబిలిటీస్ కూడా మనం ఇక్కడ తీసుకుందాం. ఫస్ట్ పాసిబిలిటీ, ఆర్ ని ఈ ఎండ్ లో తీసుకుంటున్నా. టోటల్ ఎంత మంది, ఒక్క రోలో 6 members కాబట్టి 1 2 3 4 5 6. వీటికి ఆపోజిట్ లో కూడా ఇంకొక రో 2 లో మెంబర్స్ ఉంటారు కదా. ఇలా తీసుకున్నప్పుడు ఏమంటున్నాడు, ఆర్ డయాగ్నల్లీ అపోజిట్ టు బి అంటే విల్ గెట్ బి హియర్. దిస్ ఈజ్ వన్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీలో ఆర్ నేను రివర్స్ సైడ్ తీసుకుంటా, 2 3 4 5 అండ్ ఆర్. ఇవి 2 పాసిబిలిటీస్ ఈ క్వశ్చన్ లో. ఇది మోడరేట్ లెవెల్ క్వశ్చన్, నాట్ కంప్లీట్ డిఫికల్ట్, నాట్ కంప్లీట్ ఈజీ. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలి మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఆర్ ఉన్నప్పుడు డయాగ్నల్ ఆపోజిట్ లో బి రావాలి కదా. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే ఈ పాయింట్స్ యూజ్ అయితే వాటిని కూడా ప్యారలల్ గా యూజ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ విల్ సీ, 3% sets between B and F. 3% sets between B and F. ఏమంటారు ఇక్కడ, 3% sets between B and F అంటే B ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 3% ఉండాలి. 1 2 3 ఇక్కడ F వస్తుంది. సిమిలర్ గా కంటిన్యూషన్ ఇక్కడ ఏమంటారు అంటే, who does not faces U అంటే F is not facing U అంటే we don't get U here. నెగటివ్ పాయింట్. ఈ అరేంజ్మెంట్ లో కూడా సేమ్ పాయింట్, B కి F కి 3 members ఉండాలి, F కి ఆపోజిట్ లో U రావద్దు. ఇది పాయింట్. ఇక్కడ ఈ కామన్ డేటా ఏం లేదు, ఈ పాయింట్స్ అయితే ఇంకా యూజ్ అయితే చేయలేము ఇప్పుడు. నెక్స్ట్ పాయింట్, C sits immediate left to D but డస్ నాట్ ఫేసెస్ S. ఏమంటారు ఇక్కడ,
సి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ టు డి. డి ఆల్రెడీ ఇక్కడ ఉంది, డికి ఇమీడియట్ లెఫ్ట్ లో సి రావాలి. డి అనేది నార్త్ ఫేసింగ్ కాబట్టి ఇమీడియట్ లెఫ్ట్ ఓన్లీ దిస్ సైడ్. ఇక్కడ ఏమంటున్నాడు, సి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ టు డి బట్ డస్ నాట్ ఫేసెస్ ఎస్, అంటే సి ఈజ్ నాట్ ఫేసింగ్ ఎస్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ పాయింట్. 2 persons sits between Q and U. 2 persons sits between Q and U అంటే ఇలా వస్తుంది, రివర్స్ లో కూడా రావచ్చు. అన్నప్పుడు నన్ ఆఫ్ దెమ్ సిట్ ఎట్ ద ఎండ్. ఏం చెప్తున్నారు ఇక్కడ, క్యూ కానీ యూ కానీ వాళ్ళిద్దరు ఎండ్ లో ఉండొద్దు అంటున్నాడు. ఈ క్యూ ఆర్ రిలేటెడ్ టు రో 1 కదా, ఈ ప్లేస్ లో క్యూయు రావద్దు. మీనింగ్ ఈ ప్లేస్ లో క్యూయు రావద్దు. క్యూయు ఈ 2 ప్లేసెస్ లో రాకుంటే ఇంకెక్కడ రావచ్చు అనేది కూడా ప్యారలల్ గా వెరిఫై చేసుకోవాలి. క్యూయు ఇక్కడ రాదు అంటే 2 ప్లేసెస్ తర్వాత మళ్ళీ క్యూయు కూడా రాదు, ఎందుకంటే బిట్వీన్ క్యూ అండ్ యూ 2 ప్లేసెస్ రావాలి. సో ఈ ఇప్పుడు క్యూయు ఈ 2 ప్లేసెస్ లో రావు, ఆర్ ఇక్కడ ఫిక్స్ అయింది కాబట్టి 1 2 ఈ ప్లేస్ లో మళ్ళీ క్యూయు రాదు, ఎందుకంటే ఆర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి వీ కెనాట్ టేక్ క్యూ అండ్ యూ. ఇంకా మిగిలిన ప్లేస్ ఏంటి, ఇది ఇది. ఇక్కడ యూ రాదు అన్నప్పుడు డెఫినెట్ గా మనకు క్యూ వస్తుంది, ఇక్కడ యూ వస్తుంది. సేమ్ రూల్స్ అండ్ సేమ్ టెక్నిక్ వీ కెన్ అప్లై హియర్. క్యూయు ఇక్కడ రానప్పుడు వీ డోంట్ గెట్ క్యూ అండ్ యూ, ఇక్కడ కూడా రాదు. సేమ్ ఆర్ ఇక్కడ ఉంది కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత క్యూ అండ్ యూ వీ డోంట్ గెట్ అన్నప్పుడు మళ్ళీ సేమ్ 2 ప్లేసెస్ ఉంటాయి, ఇక్కడ క్యూ వస్తుంది, ఇక్కడ యూ వస్తుంది. అంటే ఈ పాయింట్ మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది, అవసరం లేదు. ఇంకా నెక్స్ట్, ద వన్ హూ ఫేసెస్ టీ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ. ఏం చెప్తున్నారు ఇక్కడ, ద వన్ హూ ఫేసెస్ టీ అంటే టీకి ఎవరైతే ఆపోజిట్ ఉంటారో, ద వన్ హూ ఫేసెస్ టీ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ. అంటే జనరల్ గా టీ పైన రోలో కాబట్టి ఇటు సైడ్ తీసుకోండి. వన్ హూ ఫేసెస్ టీ అంటే టీకి ఎవరైతే ఫేస్ చేసి ఉంటారో ద ఆ పొజిషన్, దిస్ పొజిషన్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ. అంటే ఏ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఏ నుంచి సెకండ్ రైట్ తీసుకుంటే, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ తీసుకుంటే ఏ ఇక్కడ ఉంటే 1 and 2, సెకండ్ రైట్ ఆపోజిట్ లో టీ రావాలి. అంటే ఏ నుంచి చూస్తే 1 2, సెకండ్ రైట్ ఆపోజిట్ షుడ్ బి టీ. ఇది అక్కడ చెప్పిన పాయింట్. ద వన్ హూ ఫేసెస్ టీ అంటే టీకి ఫేస్ చేసేది ఇది, సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్, అంటే ఈ పర్సన్ ఏకి సెకండ్ రైట్ ఉండాలి కాబట్టి ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మన కాడ ఈ 3 క్లూస్ ఉన్నాయి, ఈ 3 క్లూస్ యూజ్ చేసి యూ హావ్ టు కంప్లీట్ ది అరేంజ్మెంట్. ఇంకా డేటాని మళ్ళీ రిపీటెడ్ గా చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి పాయింట్ ని మనం నోట్ చేసుకోవడం జరిగింది. యూజింగ్ దట్ పాయింట్ హౌ టు కన్క్లూడ్. నౌ సింపుల్ గా ఏ అండ్ యు ఆర్ నాట్ ఆపోజిట్, అంటే యూ ఇక్కడ వచ్చింది కాబట్టి ఏ ఇక్కడ రాదు, యూ ఇక్కడ వచ్చింది కాబట్టి ఏ ఇక్కడ రాదు. ఇలా అబ్జర్వ్ చేస్తే ఏ సెకండ్ పొజిషన్ తర్వాత మళ్ళీ టీ రావాలి. ఒకసారి చూద్దాం, ఏ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఏ ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది, 1 2 ప్లేసెస్ ఆపోజిట్ టీ రావాలి, దేర్ ఈస్ నో ఛాన్స్. అంటే ఏ ఇక్కడ రాదు, ఏ ఇక్కడ తీసుకుంటే 1 2 అగైన్ వీ డోంట్ గెట్ టీ హియర్, దట్స్ వై వీ డోంట్ గెట్ ఏ హియర్. అంటే ది సెకండ్ అరేంజ్మెంట్ ఈస్ డైరెక్ట్లీ ఎలిమినేటెడ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఓన్లీ దిస్ ఫస్ట్ అరేంజ్మెంట్ ఈస్ పాసిబుల్. సింపుల్ గా ఇందులో కూడా మళ్ళీ సేమ్ ఏ పొజిషన్ చెక్ చేయవచ్చు. ఏ ఇక్కడ తీసుకుంటే 1 2 టీ రావచ్చు, ఏ ఇక్కడ తీసుకుంటే 1 2, ఏ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు బికాస్ ఆల్రెడీ యూ ఈస్ దేర్. ఇఫ్ యూ టేక్ ఏ 1 2 ఛాన్స్ ఈస్ దేర్, మల్టిపుల్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ లో తక్కువ పాసిబిలిటీస్ తోని క్వశ్చన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. మళ్ళీ 2 పాసిబిలిటీస్ వచ్చినాయని మళ్ళీ 2 డయాగ్రామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సమ్ అదర్ క్లూస్ ఆల్సో దేర్, యూ కెన్ యూజ్ దట్. ఏంటి, ఇక్కడ సి అండ్ డి బోత్ ఆర్ ఇమీడియట్ నేబర్స్. ఈ ఉన్న పొజిషన్స్ లో సి అండ్ డి ఆర్ రెండు ఈ రోకే కదా, అంటే ఈ రోలో సి అండ్ డి ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, 2 కంపల్సరీ ఇమీడియట్ ప్లేసెస్ ఉండాలి. ఈ 2 ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. ఇన్ కేస్ సిడి ఇక్కడ తీసుకుంటే డికి కంపల్సరీ పి ఆపోజిట్ రావాలి. కెన్ యూ టేక్ డి హియర్, ఆల్రెడీ యూ ఉంది కాబట్టి వి డోంట్ గెట్ డి అన్నప్పుడు డి ఇక్కడ రాదు, డి ఇక్కడ రాదు అంటే ఇంకా డి ఓన్లీ ఛాన్స్ హియర్. అప్పుడు డి ఇక్కడ వస్తే సి ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. డిసి ఇక్కడ ఫిక్స్ అయిందంటే కంపల్సరీ మనం ఏ ఫిక్స్ చేయొచ్చు, ఎందుకంటే వి కెనాట్ టేక్ ఏ హియర్, వి కెనాట్ టేక్ హియర్. ఏ ఇక్కడ వచ్చిందంటే 1 2 ఆపోజిట్ యూ విల్ గెట్ టి, సింపుల్. సి వచ్చిందంటే సి కి ఆపోజిట్ ఎస్ రాదు, ఆల్రెడీ టీ ఫిల్ అయింది, దెర్ ఈస్ నో ప్రాబ్లం. క్లియర్, సింపుల్ గా. సో ఇలా ఇది ఏఎఫ్సిడి బి అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి, ఉన్న నేమ్స్ లో దీస్ ఆర్ ది నేమ్స్ ఏబిసిడిఈఎఫ్. సో ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఈ రో 1 మొత్తం, రో 2 మొత్తం కంప్లీట్ అయిపోయింది. రో 1 లో ఇంకా మిగిలిపోయినాయి ఏంటి, క్లూస్ ఏమున్నాయి మనకు. డికి ఆపోజిట్ గా డెఫినెట్ గా పి వస్తుంది ఈ డేటా నుంచి. సో పి అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిపోయింది ఒకటే ప్లేస్. డైరెక్ట్ గా ఇచ్చిన డేటాలో ఏది ఫిల్ కాలేదు, సో పి ఈజ్ నాట్ దేర్, సారీ పి ఆల్రెడీ అయిపోయింది, పి క్యూ ఆర్, ఎస్ ఈజ్ నాట్ దేర్, యూ కెన్ టేక్ ఎస్.
దిస్ ఇస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సో ఇలా చాలా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఎలాంటి డిఫికల్ట్ క్వశ్చన్ అయినా మనం కంప్లీట్ చేయొచ్చు. ఒకసారి అరేంజ్మెంట్ మొత్తం క్లియర్ ఇక్కడ రాస్తున్నాను. విల్ కంప్లీట్ గివెన్ 5 క్వశ్చన్స్ వెరీ ఈజీలీ. సో జస్ట్ సింపుల్ టెక్నిక్స్, సింపుల్ అప్రోచెస్ మనకు ముందే తెలిసి ఉంటే, అంటే మంచి ప్రాక్టీస్ ఉంటే ఎలాంటి డిఫికల్ట్ క్వశ్చన్ అయినా మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉన్నా చాలా సింపుల్ వేలా వీ కెన్ కంప్లీట్. సో ఇది ఫైనల్ అరేంజ్మెంట్. వన్స్ అరేంజ్మెంట్ అయిపోతే క్వశ్చన్లు చేయడం ఇట్స్ నాట్ బిగ్ డీల్. సో వెరీ సింపుల్ వేలో సో క్వశ్చన్స్ అన్ని ఎలా చేయాలో చూద్దాం. రైట్, 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 7 విల్ కంప్లీట్. రైట్, ఫస్ట్ 6th question. Who among the following faces A? Direct. Who is following facing A? Definitely R is the answer. How many persons sits right to R? See, ఈ రో 1 లో ఉన్న వాళ్ళందరూ సౌత్ ఫేసింగ్, రో 2 లో ఉన్న వాళ్ళందరూ నార్త్ ఫేసింగ్. కాబట్టి డైరెక్ట్ గా R నుంచి రైట్ సైడ్ అంటే ఇట్ సైడ్. నో వన్ ఈస్ దర్. దిస్ ఇస్ ద ఎండ్. సో నో వన్, ఆప్షన్ ఏ ఈస్ దర్ ఆన్సర్. సిమిలర్ గా క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. 4 of the following 5 from a group, who among the following does not belongs to the group? ఏమంటారు ఇక్కడ? ఇచ్చిన 5 ఆప్షన్స్ లో 4 are belongs to one category or group, one is a different one. Observe one by one. U is here and T is here and E is here and F is here. If you observe, U, T, F, E all are middle positions. But if you observe, A is one of the end. Except A, remaining all are middle positions. That's why A is the not belongs to the group. So A is the right answer. Now you see remaining 2 questions also, 9th and 10th. So using same data, simple గా seating arrangement puzzles లో important thing arrangement. సో అరేంజ్మెంట్ వస్తే ఎలాంటి క్వశ్చన్స్ అయినా చేయొచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ కావాలి, ఏ టైప్ ఆఫ్ పజిల్స్ కావాలని మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో డెఫినెట్గా ఐ ట్రై టు మేక్ వీడియోస్ ఆన్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. బట్ డెఫినెట్లీ ఐ ట్రై టు మేక్ క్వశ్చన్స్ ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. అన్ని లెవెల్స్ క్వశ్చన్స్ కవర్ చేయడానికి ఐ ట్రై టు కవర్ ఆల్ ది మోడల్స్. డోంట్ వరీ. నౌ 9th question. If a certain way R is related to C. R is related to C means you can take different ways. I am considering opposite to R. C is here. We are taking R and C. Relation is like this. T is related to E. T opposite and second right. And then who among the following related to E? Who among the following related to D? Even if you take opposite second right means all are facing south means you will get only key Q. From Q to D also you will get same thing. So definitely Q is the answer. Who among the following sits third to the right of you? Third to the right of you. Right direction is only this side. 1, 2, 3. Q is the answer again. So like this you can answer all type of seating arrangements and puzzles question same way. But నేను ఏమైతే టెక్నిక్స్ స్టార్టింగ్ లో చెప్పానో ఆ టెక్నిక్స్ అండ్ అప్రోచ్ we cannot forget. You have to follow that points. And I hope this video is very helpful. Who are very weak in seating arrangements, who are starting bank exam preparation just now, who are weak in reasoning section, definitely this will help. In a future videos also definitely we will try to provide another models, that is moderate to difficult level questions also I will cover, as well as I am covering regularly new pattern questions also. So from seating arrangements puzzles we are getting new pattern questions also. On the new pattern questions I will cover, that means seating arrangements combination with the blood relations, seating arrangements combination with the direction questions also I will cover before mains exams of IBPS and IBPS RRB exams. Thank you.